నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజనలు హస్త కళాకారులకు మద్దతునిస్తున్నాయన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రేపు పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. రేపు పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కుప్పంలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి. బెగ్గిపల్లెలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను పంపిణీ చేసిన చంద్రబాబు నాయుడు. మాఘ పౌర్ణమికి ముస్తాబైన అయోధ్య. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన వంటి కార్యక్రమాలు హస్త కళాకారులకు తగిన మద్దతు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాధికారతను అందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. హర్యానా పర్యటనలో భాగంగా ఫరీదాబాద్లోని సూరజ్ కుండ్లో 39వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా 2026ను ఆయన ప్రారంభించారు. లోకల్ టు గ్లోబల్ ఆత్మనిర్భర్ భారత్ థీమ్ కలిగిన ఈ మేళాకు 16 రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలోని కళాకారులు శతాబ్దాల నాటి విజ్ఞానానికి సంరక్షకులని అన్నారు. More than 32 countries participating this year. This fair is true embodiment of timeless Indian philosophy of Vasudhaiva Kudumbakam. The whole world is one family, bringing together the nations, cultures and the crafts under one shared roof. That is our Mela today. It brings together the hands that create. It brings together that minds that innovative. And it brings together the traditions that define. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంజాబ్లో పర్యటిస్తారు. సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి ఉత్సవాలలో ప్రధాని పాల్గొంటారు. అలానే ఆదంపూర్ విమానాశ్రయాన్ని కూడా సందర్శిస్తారు. హాల్వారా విమానాశ్రయంలో ప్రధాని ప్రారంభించబోయే టెర్మినల్ భవనం లూధియానా, దాని పరిసర పారిశ్రామిక వ్యవసాయ ప్రాంతాలకు సరికొత్త గేట్వేని ఏర్పాటు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఒకే ప్రధానమంత్రి పదవీ కాలంలో 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. వేరువేరు సమయాలలో 10 బడ్జెట్లను దేశాయ్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మాజీ ఆర్థిక మంత్రులు పి చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వేర్వేరు ప్రధానుల హయాంలో వరుసగా 9, 8 సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2026-27ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 కళాకారుల విద్యార్థులతో సంభాషించనున్నారు. ఈ విద్యార్థులు లోక్సభ గ్యాలరీ నుంచి కేంద్ర బడ్జెట్ ప్రత్యక్ష ప్రదర్శనను కూడా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ సంవత్సరం అత్యంత ముఖ్యమైన పార్లమెంటరీ కార్యకలాపాలను వీక్షించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, వైద్య విద్య, వృత్తి విద్యా కోర్సులు వంటి వివిధ విద్యా విభాగాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులు కర్తవ్య భవన్ 1లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా సందర్శించి మంత్రిత్వ శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియ, దేశ నిర్మాణంలో సంస్థల పాత్రపై అవగాహన పొందేలా వివిధ సీనియర్ అధికారులతో సంభాషిస్తారు.
భారత్ అరబ్ విదేశాంగ మంత్రుల రెండవ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి భారత్, యుఏఈ సంయుక్తంగా అధ్యక్షత వహించాయి. అరబ్ లీగ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. న్యూఢిల్లీలోని భారత్ అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. విదేశాంగ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. కుప్పం నియోజకవర్గంలో రెండవ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునిమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్న తాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛనును అందించారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ముచ్చటించి ముఖ్యమంత్రి వారి బాగోగులు తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం నుంచి అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ను అందించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. గుంటూరు వెస్ట్, ఈస్ట్, పత్తిపాడు నియోజకవర్గాలకు కలిపి 25 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వడిగేపల్లిలోని లబ్ధిదారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పింఛన్ను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్ల పండుగ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాజాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ను అందించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఇంటింటికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం లకందిడ్డి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అందించాలనే లక్ష్యంతో సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండల పరిధిలో గల జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లబ్ధిదారులకు పింఛన్ను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ప్రజలకు అందాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని నల్లమోతువారిపాలెంలో లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామ సచివాలయంలో ఆయన లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. కర్నూలు జిల్లాలోని కొత్తపేటలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అన్నారు. అనంతపురం నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అలాగే శ్రీకాకుళం రూరల్ మండలంలోని పొన్నాం పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ఈ సైకిళ్ల వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణానికి వీలు కలుగుతుంది అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా మహిళలకు 5,500 ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సైకిల్ను స్వయంగా తొక్కుతూ ప్రజావేదిక వద్దకు వచ్చారు. 24 గంటల వ్యవధిలో 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేసిన సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు వారు అందించిన ధృవపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యమన్నారు. సైకిల్స్
ఆమె సంస్థ మహారాష్ట్రలోని పూణేలో వారి యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈరోజు మీరు చూస్తే 5,555 సూపర్ సైకిల్స్, అదే ఈ సైకిల్. ఇంత మునుపు గిన్నిస్ రికార్డ్ 3,757 మాత్రం 24 గంటల్లో సైకిల్ ఇచ్చి పంపిణీ చేసి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఈసారి 5,555 సైకిళ్ళని ఈ కుప్పంలో ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నీస్ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడుండే ప్రజానీకం యొక్క గొప్పతనం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు పెరుగుతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వడ్డేగూడెంలో కలెక్టర్ నాగరాణితో కలిసి మంత్రి పర్యటించారు. ఉపాధి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పథకం పేరు మార్పుతో పని దినాలు పెరగడంతో పాటు ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా జియో ట్యాగ్ను అమలు చేస్తున్నామన్నారు. ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో కేవలం రికార్డులకు మాత్రమే పరిమితం చేసి పనులు కూడా అవ్వకుండా మీకు తెలియకుండా మీరు పనిచేసినట్టు చూపెట్టి డబ్బులు డ్రా చేసేసారు. మీ తరఫున అర్థం చేసుకోండి దయచేసి. మీకు పని ఇవ్వలే కానీ రికార్డు పలానా కాలువ పలానా భూమి చేసాం, ఎంతమంది కార్మికులు పనిచేశారు, డబ్బులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసేదానికి అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటి పథకంలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెంచాలి. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు గతంలో లాగా దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా ఇప్పుడు జియో ట్యాగింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే ఏ పని చేశారో రికార్డ్ అవుతుంది, ఎంతమంది పని చేశారో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు వేల ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక దాదాపు 3,200 లక్షల కోట్లు, 3,200 కోట్లు కాదు, 3,200 లక్షల కోట్లు పని దినాలు. వనాల పెంపకం, పరిరక్షణను అందరూ బాధ్యతగా గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టు మంత్రి ప్రారంభించారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగర వనాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. జపాన్ సైంటిస్టులు కనుగొన్నటువంటి విధానాన్ని మన ప్రాంతంలో కూడా అమలు చేసేటువంటి కార్యక్రమానికి ఈ మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టుని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మౌనిక ఆమె చేసేటువంటి ఒక కృషి ఈనాడు ప్రకృతి కార్యక్రమాన్ని మనం పెంపొందించడంలో ఒక ముందడుగు అని చెప్పి ఈనాడు మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కాలేజీ విషయం అయితే మిత్రులు రవిచంద్ర గారు అడిగారు, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా. తెక్కవరపు రామిరెడ్డి గారి పేరు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే, తెక్కవరపు రామిరెడ్డి గారి స్వగ్రామం బుచ్చిరెడ్డిపాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు వారి కుటుంబంలో రాజకీయ నాయకులు. ఇప్పుడు స్వల్ప విరామం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. విరామనంతరం వార్తలకు పునః స్వాగతం. ద్రాక్షారామంలోని ప్రముఖ పంచారామ క్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రథయాత్రలు కన్నుల పండువగా జరిగింది. వేదోక్త మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివారు రథంపై ఆసీనులై ద్రాక్షారామ వీధులలో ఊరేగారు.
రథయాత్రలో ద్రాక్షారామం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లిందని, ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ప్రజలలో ఐక్యత, సద్భావనను పెంపొందిస్తాయని మంత్రి తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రైల్వే స్టేషన్ను విజయవాడ డివిజన్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తనిఖీ చేశారు. పెద్ద కరాగ్రహారం రైల్వే సిగ్నలింగ్ పాయింట్ మచిలీపట్నం రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన జీఎం మాట్లాడుతూ, మచిలీపట్నం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం 20 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలో 2 లిఫ్ట్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. Right from Nidativallu to Machilipatnam and then up to Vijayawada. So this is part of our routine inspections. Every year we carry out these joint inspections by all the departments and all the assets, infrastructure, coaching depot, traction substation, stations, and whatever new Amrit Bharat stations are coming up. Everything is inspected and whatever instructions are required or any deficiencies are noted. So we rectify it and give necessary instruction for that. So in that connection also, in that connection only, this was the inspection of this section for from right up to Machilipatnam. We will be doing last week inspection. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుంచి 12వ తరగతి చదివే కౌమార దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం ఋతుక్రమ పారిశుధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. విద్యార్థులకు పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పును అమలు చేయకపోతే ప్రైవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయకపోతే అందుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యతలను చేస్తామని హెచ్చరించింది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలని, కనీస పారిశుధ్య సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. పార్వతీపురం మన్యం జిల్లా పాతపట్నంలోని నియోజకవర్గ స్థాయి శాఖల వారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎకనామిక్ విజన్ ప్లాన్ 2047 అమలుపై సమీక్షలో చర్చించారు. పాతపట్నం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉద్దానం ఫేజ్ 2, జేజేఎం, వంశధార ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు. కలెక్టర్ గారు ఎప్పుడైనా సరే మాకు ఈ సమస్య ఉందంటే మాత్రం వేగంగా స్పందించి ఆ సమస్య అనేది మాత్రం క్లియర్ చేయడము, అధికారులు కూర్చొని పెట్టడం అనేది మనకి ఎప్పుడూ ఉంది కలెక్టర్ గారిని. ఈ రోజు మనకి ఇన్ని నిధులు వచ్చాయంటే దానికి కారణం కలెక్టర్ గారు. మీకు అందరికీ తెలుసు ఆ విషయము, మా నాయకులు కూడా చాలా సార్లు చెప్పాను సార్ నేను. అయితే మేము గతంలో చాలా ఇబ్బంది పడ్డాం సార్, పాలిటిక్స్ గా ఏం మాట్లాడడం. అయితే గతంలో ఈ నియోజకవర్గం వెనుకబడడానికి, తలసరి ఆదాయం లేకపోవడానికి గల కారణం మెయిన్ మా నాయకులది తప్పు ఉంది సార్. అలాగే కొంతమంది అధికారులు కూడా తప్పు ఉంది సార్. దయచేసి మేము అర్థం అనేది కాదండి. మీలాంటి అధికారం మాకు దొరకడం చాలా సంతోషిస్తున్నాం సార్. మాది వెనుకబడిన నియోజకవర్గం కాదు సార్, వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం సార్. మీకు ముందు మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో ఉంటున్న నియోజకవర్గం సార్. అయితే ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మా నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అయితే దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాలలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై
అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను వచ్చే నెల ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపవచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు రూ1,180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మ తోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 10న భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు 21న పల్లకీ సేవతో ముగుస్తాయన్నారు. ఇందులో భాగంగా స్వామివారికి పలు వాహన సేవలతో పాటు రథోత్సవం, తెప్పోత్సవం, కళ్యాణోత్సవం, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్టాండప్ ఇండియా పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రధానంగా మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఈ పథకం ఉపాధి భరోసా కల్పిస్తోంది. 2047 నాటికి వికసిత భారత్ సాధనే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతున్న ఈ తరుణంలో కడప జిల్లాలో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారి విజయాలను ఈ స్టోరీలో చూద్దాం. డిగ్రీ వరకు చదువుకుని ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో బ్యాంకు అధికారుల ద్వారా స్టాండప్ ఇండియా పథకం గురించి తెలుసుకుని బ్యాంకు నుంచి రుణాన్ని పొంది బస్సును కొనుగోలు చేసి ఏపీఎస్ఆర్టీసీకి లీజుకు పెట్టి తద్వారా వచ్చే ఆదాయంతో ఒకవైపు బ్యాంకు రుణాన్ని చెల్లిస్తూ కుటుంబ అవసరాలను తీరుస్తున్నారు. గతంలో పెట్టుబడి సహాయం లేక ఏది చేయాలనుకున్నా వెనుకాడే వారి కుటుంబం ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో ఆర్థికంగా భరోసాగా నిలబడగలిగామని తెలియచేశారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు స్టాండప్ ఇండియా పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల వ్యాప్తంగా కానీ బిజినెస్ వ్యాప్తంగా కానీ ఏదో ఒక రకంగా నిరుద్యోగులు లేకుండా ఉండాలని స్టాండప్ ఇండియా ఇది ఒక నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దాని ద్వారా నేను బస్సు తీసుకున్నా, దాన్ని ఆర్టీసీకి రెంట్కి ఇచ్చాను. దాని ద్వారా నేను జీవనం సాగిస్తూ ఉన్నా. స్టాండప్ ఇండియా ఇలాంటి పథకం పెట్టడం వల్ల నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ పథకం పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నందలూరు గ్రామానికే చెందిన లక్ష్మీదేవి స్టాండప్ ఇండియా పథకం కింద రుణ సౌకర్యాన్ని పొంది 2 బస్సులను కొనుగోలు చేశారు. గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు డ్రైవర్గా వెళ్లే భర్త నేడు ఈ పథకంతో యజమాని అయ్యారని తెలిపారు. ప్రధానమంత్రి లోన్ ఇచ్చినారు, బస్సుకు తీసుకొని ఆర్టీసీ బస్సు పెట్టాము. ఆ లోన్ వల్ల బాగుపడ్డాము. జీవితంలో వ్యాపారస్తులుగా స్థిరపడాలి అనుకునే ఎస్సీ ఎస్టీ యువత, మహిళలకు ఈ పథకం ఒక అద్భుత అవకాశమని నందలూరు కెనరా బ్యాంక్ మేనేజర్ వెంకట శ్రీనివాస్ తెలియజేశారు. గత కొద్ది నెలలుగా అంచనాలకు మించి పెరిగిన పుత్తడి, వెండి ధరలలో శుక్రవారం, శనివారంలో కొంచెం తగ్గుదల కనిపిస్తోంది. రాబోయే పెళ్లి ముహూర్తాలకు ఇప్పటికే బంగారు నగల కొనుగోలులో కస్టమర్లు ఉన్నారని, ఈ తగ్గుదల ఎంతవరకు ఉంటుందో చెప్పలేమని వ్యాపారస్తులు అంటున్నారు. అలానే రాబోయే బడ్జెట్లో బంగారం, వెండి ధరలలో మార్పుల కోసం కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వ్యాపారస్తులు అంటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఒమన్ విదేశాంగ మంత్రి సుల్తాన్ సలీం సయీద్ అల్ హబ్సీను కలిశారు. వాణిజ్యం, కీలకమైన ఖనిజాలు, భారత్ ఒమన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు పక్షాలు చర్చలు జరిపారు. ఒమన్ విదేశాంగ మంత్రితో సంభాషణలు జరపడం ఆనందంగా ఉందని, పలు అంశాలపై చర్చలు జరిపామని సామాజిక మాధ్యమం వేదికగా జయశంకర్ తెలిపారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన వింటర్ యాన్యువల్స్ 2026 సందడి ఆసన్నమైంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 4వ తేదీ హోలీని పురస్కరించుకుని ఇంకా సోమవారాలు అనుమతి ఉండదు. బాలవాటిక, బోన్సాయి గార్డెన్, లాంగ్ గార్డెన్, సర్కులర్ గార్డెన్ వంటి అనేక రకాల పూదోటలు ఈ యాత్రలో పలకరిస్తాయి. అంతేకాక ఈ సంవత్సరం తులిప్ ఇంకా వినూత్న రంగులతో గులాబీలు సందర్శకులను అలరించబోతున్నాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన మాఘ పూర్ణిమను పురస్కరించుకుని ఇప్పటికే అయోధ్యలో భక్తుల తాకిడి పెరిగింది. సరయూ నదిలో పవిత్ర స్నానం, రామమందిర సందర్శనల కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇందుకోసం అయోధ్య జిల్లా యంత్రాంగం, స్థానిక అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సరయూ నదీ తీరంలో సురక్షితమైన స్నానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్యలోని రామాలయం పరిసర ప్రాంతాలలో పువ్వులతో విశేషంగా అలంకరించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందరో సొంత ఇళ్లు పొందేలా చేసింది. గ్రామీణ ప్రాంతాలలోనే కాక పట్టణ పేదలకు ఈ పథకం సొంత ఇంటి భరోసాను కల్పిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకంతో ఎంతో మంది సొంత ఇంటి వారయ్యారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 8,876 గృహాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7,143 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,733 ఇళ్లు పూర్తి చేశారు. అర్హులైన వారు ఈ నెలాఖరులోగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఈ పథకం కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులు మాత్రం తమ సొంతింటి కల సాకారమైందని చెబుతున్నారు. హౌస్ లోన్ వచ్చిందండి. మాకు బాగానే కట్టుకున్నామండి. మేము 1,80,000 లోన్ అండి మాకు. కనుమ డబ్బేసి మేము కట్టుకున్నామండి. పాకల్లో ఉన్నామండి. అప్పుడు తుఫాన్లు అవి వచ్చేయండి. మేము జడిసివ్వాలమండి. అందరూ కూడా కట్టుకోవాలండి. ఇలాగా అందరు లోన్ అండి. ఇది తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మేము జడిసామండి. బాగానే ఉందండి మాకు. ఇప్పుడు డొక్కతోటి పెట్టుకున్నామండి. అలాగే చిన్నది ఏదో మేము ఏదో చేసుకున్నామండి. వర్షాకాలం వచ్చిందంటే బురద కింద ఉండేదండి. వర్షం అంతా ఇంట్లోకి వచ్చేసిందండి. చాలా భయపడి పాములు అవి వచ్చేసేయండి. ఇంద్ర సీజన్లో ఇల్లు కట్టుకున్నాం. వరద వచ్చినా ఏమొచ్చినా తుఫాను వచ్చినా ధైర్యంగా ఉండగలుగుతున్నామండి. పాకలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలని. సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో తీరిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళమండి. పూరి గుడిసె మాది. అయితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. వర్షానికి, తుఫాన్లకి, వాటికి వరదలు వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. లోన్ శాంక్షన్ అవటం వల్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం విశ్వకర్మ, కౌశల్ సమ్మాన్ యోజనలు హస్త కళాకారులకు మద్దతునిస్తున్నాయన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రేపు పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి. సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. రేపు పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కుప్పంలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి. బెగ్గిపల్లెలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను పంపిణీ చేసిన చంద్రబాబు నాయుడు. మాఘ పౌర్ణమికి ముస్తాబైన అయోధ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.